సీటు కన్ఫర్మ్ అయింది. అంటే ఎట్లుంటుంది మీ గెలుపు అని మీరు అనుకుంటారు? అంటే నాకు అర్థం కాల, మీకు సీటు కన్ఫర్మ్ అయిందంటే మీ అందరికి డౌట్ ఉండనా? అది కాదు, 4-5 ఏళ్ల నుంచి ఎవరు మొదలు పెట్టమన్నప్పటి నుంచి తాడిపత్రిలో జేసీ కుటుంబం కష్టపడ్డ మొదలు పెట్టినప్పటి నుంచి మేము చేస్తానే ఉన్నాం. ఇక్కడ ఎవరు బయటికి రానప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఇంకా మా గురించి కూడా మీకు డౌట్ ఉంది అంటే ఇంకా అట్లయితే ఇంకెవరేం చెప్పలేదు. ఎట్లుంటుంది అనుకుంటారు మీ గెలుపు? ఏమైంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకుండదు? ప్రజలు తీర్పు చెప్తారు, మేము చెప్పకూడదు దాని గురించి. మేము చెప్తే ఏముంది, నేను డబ్బా కొట్టినా అనుకుంటారు. వద్దు, ఇంకెన్ని నెలలు, 2 నెలలు ఉంది, చూద్దాం. ప్రజలే బయటకు వస్తారు, ప్రజలే స్పందన అయితే ఎందుకులే. ఇంకా అసలుకి పెద్ద కుటుంబాల నుంచి చిన్న కుటుంబాల వరకు ఎవరైనా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అయితేనేమి, ఆర్థికంగా సుఖంగా ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకు కాదు ఎవరికి చేయమని చెప్తారు. అంటే అది ప్రతి ఒక్కరికి చెప్తారనుకో, కానీ వాళ్ళు చెప్పే విధంలోనే ఉంటుంది. వాళ్ళ మనోభావాలు చూస్తేనే అర్థమవుతుంది మాకు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారని. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కోసం అందరు కాచుకొని ఉన్నారు. ఈసారి ప్రభుత్వం సీటు కన్ఫర్మ్ అయింది. అంటే ఎట్లుంటుంది మీ గెలుపు అని మీరు అనుకుంటారు? అంటే నాకు అర్థం కాల, మీకు సీటు కన్ఫర్మ్ అయిందంటే మీ అందరికి డౌట్ ఉండనా? అది కాదు, 4-5 ఏళ్ల నుంచి ఎవరు మొదలు పెట్టమన్నప్పటి నుంచి తాడిపత్రిలో జేసీ కుటుంబం కష్టపడ్డ మొదలు పెట్టినప్పటి నుంచి మేము చేస్తానే ఉన్నాం. ఇక్కడ ఎవరు బయటికి రానప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఇంకా మా గురించి కూడా మీకు డౌట్ ఉంది అంటే ఇంకా అట్లయితే ఇంకెవరేం చెప్పలేదు. ఎట్లుంటుంది అనుకుంటారు మీ గెలుపు? ఏమైంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకుండదు? ప్రజలు తీర్పు చెప్తారు, మేము చెప్పకూడదు దాని గురించి. మేము చెప్తే ఏముంది, నేను డబ్బా కొట్టినా అనుకుంటారు. వద్దు, ఇంకెన్ని నెలలు, 2 నెలలు ఉంది, చూద్దాం. ప్రజలే బయటకు వస్తారు, ప్రజలే స్పందన అయితే ఎందుకులే. ఇంకా అసలుకి పెద్ద కుటుంబాల నుంచి చిన్న కుటుంబాల వరకు ఎవరైనా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అయితేనేమి, ఆర్థికంగా సుఖంగా ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకు కాదు ఎవరికి చేయమని చెప్తారు. అంటే అది ప్రతి ఒక్కరికి చెప్తారనుకో, కానీ వాళ్ళు చెప్పే విధంలోనే ఉంటుంది. వాళ్ళ మనోభావాలు చూస్తేనే అర్థమవుతుంది మాకు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారని. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కోసం అందరు కాచుకొని ఉన్నారు. ఈసారి ప్రభుత్వం దించేది గ్యారంటీనే.